ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంగా బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్టీ జయరాణి నామినేషన్ వేశారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డులో నిలబడ్డ అభ్యర్థి ఖమ్మం పార్టీ జయరాణి నిలబడ్డారు. ఆమె ఎన్నికల గుర్తు ఏనుగు బీఎస్పీ పార్టీ తరపున నిలబడ్డారు. పుల్లయ్య మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మాయావతిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో నడుస్తూ బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకెళ్తా అన్నారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. అవసరం వచ్చిన ప్రతి మహిళను వెంటనే ఆదుకుంటున్నారని అన్నారు. ఇలాంటి మహిళను మనం గెలిపించుకోవాలని అందరూ ఏను గుర్తుపై ఓటు వేసి జయరాణి గెలిపించవాలని ఓటరు మహాశ్రీలను కోరారు. కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరఫున ఇక్కడ జయరామ్ గారు నిలబడ్డారు, జయరాణి గారు నిలబడ్డారు 19వ వార్డు. అలానే మరి అమ్మగారు బీఎస్పీ పార్టీ తరఫున నిలబడ్డారు. కానీ మరి మా సారు మరి జిల్లా ఇన్ఛార్జ్ ఎం పుల్లయ్య గారు సపోర్ట్ చేస్తూ ఆ అభ్యర్థిని మరి గెలిపించమని మరి ఇక్కడ అనుకున్నారు. ఒకసారి ఆ ప్రచారంలో పాల్గొన్నారు. ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం. కల్లూరు 19వ వార్డు ప్రజలందరికీ ఖమ్మం జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఎం పుల్లయ్య అని నేను ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ ఎలా వేళ్ళూరుకుంటుందో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో మరి మనం గతంలో చూసాము. కాన్షీరామ్ గారి ఆచరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నుంచి కల్లూరు 19వ వార్డు శాంతినగర్ నుంచి మా సోదరి జయరాణి, ఖమ్మంపాటి జయరాణి తను పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, అలాగే ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా కల్లూరు ఈ మున్సిపాలిటీలో తను పోటీ చేస్తున్నటువంటి మరి సందర్భంగా తను ఆశయం ఏంటో, తను ఏమేమేంటి చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్పష్టంగా వాటిని మరి ఆచరించి చూపించే ఒక మహిళగా, ఉక్కు మహిళగా ఈ అమ్మాయిని కల్లూరు మాయావతిగా నేను ఆమెను కొనియాడుతున్నాను. ఖచ్చితంగా ఆమె తను ఏదైతే మరి ప్రస్తావించిందో, ఏ సమస్యలు ప్రస్తావించిందో ఆ సమస్యల అన్నిటినీ 19వ వార్డు నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసే బాధ్యతని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా మేము అందరం తీసుకుంటామని చెప్పి, వాటికి కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందుకే ఖమ్మంపాటి జయరాణిని ఖచ్చితంగా మీరు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మేమందరం కూడా బహుజన సమాజ్ పార్టీ జిల్లా తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మా విజ్ఞప్తి అని చెప్పి ఏనుగు గుర్తండి 19వ వార్డు 1వ వార్డు 1వ నెంబర్లోనే ఏనుగు గుర్తు ఉంటుంది. ఏనుగు గుర్తు మీద మీ ఓటు వేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఈ సోదరిని గెలిపించాలని చెప్పి మేము కోరుతాం. ఖమ్మంపాటి జయరాణి గారితో కూడా ఒక మాట మాట్లాడారు. నమస్కారం అండి. నేను 19వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు ఖమ్మంపాటి జయరాణి. ఇక్కడ నా గుర్తు వచ్చేసి ఏనుగు గుర్తు, సీరియల్ నెంబర్ 1లో ఉంటుంది. ఖచ్చితంగా నన్ను ఓటేసి నాకు సపోర్ట్ చేయండి, నన్ను గెలిపించండి. ఈ శాంతినగర్ యొక్క అభివృద్ధిని చూడండి. అందరికీ నమస్తే సార్. నా పేరు పాటిబండ్ల కేజీ, 19వ వార్డు శాంతినగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఖమ్మంపాటి జయరాణి గారిని 19వ వార్డు అభ్యర్థిగా ఉమెన్గా నిలబెట్టినాం కాబట్టి లేడీస్ అంతా మేము ఆమెని గెలిపించుకోవాలని ఆమెకు సపోర్ట్ చేస్తూ జనవరి 1వ తారీఖు నుంచి మేము పోరాడుతున్నాం. ఓట్లు ఎలక్షన్ మొదలుపెట్టే నుంచి కూడా ఆమెనే గెలిపించుకోవాలని, మాకు అభివృద్ధి పనులు చేసిద్దని, ప్రతిదానికి అందుబాటులో ఉండిద్ది, సకాలంలో అందరికీ సపోర్ట్ చేసిద్ది. లేడీస్ ఎవరైనా వెళ్ళి ఇట్లా తలుపు కొట్టినా ఆమె లెగిసి మాకు స్పందించిద్దని ఒక ఉద్దేశంతోనే అందరం మేము పోరాడుతున్నాం. జయరాణిని గెలిపించాలని అందరూ జయరాణి గారికి ఓటేసి గెలిపించాలి. 1వ నెంబర్ మాదే ఫస్ట్ ఏనుగు గుర్తుండి.